వెల్కమ్ టు సిరి గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. ఆనియన్స్ ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి. ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు, సాల్ట్ వేసి ఒకేసారి ప్రాసెస్ చూపిస్తున్నాను అండి. ఆనియన్ ముక్కలు, కరివేపాకు, ఇంకో పచ్చిమిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. నేను కారం తినేది బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు, కరివేపాకండి. ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసి ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇట్లా బాగా పిసకాలండి. స్క్వీజ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, రాక్ సాల్ట్ ఇస్తానండి. మళ్ళీ ఇదిగోండి, శనగపిండి, వేరుశనగపప్పు, పచ్చివే వేయాలండి, వేయించకూడదు. పచ్చి వేరుశనగపప్పు, తర్వాత శనగపిండి ఏం చేస్తారంటే కొన్నది కాదండి, పచ్చిశనగపప్పు మరబట్టించుకోండి. అప్పుడే చాలా బాగా ఉంటుందండి, మనకు బాగా వస్తాయి. శనగపిండి, తర్వాత కొద్దిగా ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేసాను, కాగు నూనె వేసానండి. ప్రాసెస్ మళ్ళీ తర్వాత చూద్దామండి. ఒక 10 నిమిషాలు ఈ ఆనియన్ ఇవి నాననివ్వండి. ఇవి నానాక ఒక 10 నిమిషాలు అయ్యాక ఉప్పు వేసాం కదా, బాగా ఊరుతుందండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ 10 నిమిషాలు అయిపోయింది. చూసారా, బాగా ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పాను కదా, శనగపిండి, ఒక గుప్పెడు వేరుశనగపప్పు పచ్చివి, తర్వాత కొంచెం కాగు నూనె వేసానండి, ఒక గరిటె కాగు నూనె. ఇప్పుడు ఇది మొత్తాన్ని దీంట్లో వేసేయాలండి. ఇంట్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకున్నామండి మనము ఆనియన్స్ అవంతా. ఇప్పుడు మనం ఆ సరిపడా నీళ్ళు కొంచెం వేయండి, ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకొని కలుపుకొని చూసుకోవాలి. ఇట్లా కొంచెం ఇట్లా అనువుగా ఉంటే చాలండి, మరీ ఎక్కువ వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ముందుకు కలుపుకొని చూసుకోండి, ఓకేనా. ఇదిగోండి, ఇలా కొంచెం ఇట్లా ముద్దలాగా వస్తే సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు ఆయిల్ కాచుకొని వేయించుకుందామండి పకోడీలు. ఆయిల్ కాగింది, ఇప్పుడు మనము ఇట్లా వేసేసుకుందామండి చేతితో పకోడీలు. ఇది కాగిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇది కాగాక మళ్ళీ సెకండ్ టైం వెనక్కి తిప్పుకోవాలండి పకోడీ. ఇట్లా ఒక్కరవ కాగనేయండి, వెంటనే మాత్రం కదపద్దు. కొంచెం కాగాక అప్పుడు మనం ఇలా టర్న్ చేసుకోవాలి వెనక్కి సైడ్, సరేనా. ఒక్కరవ కాగనేయండి, 1 నిమిషం కాగాక మనం వెనక్కి తిప్పుకుందామండి. అప్పుడు బాగా కాలుతాయి. మీడియం హీట్ మీద మాత్రం పెట్టుకోండి, లోలో పెట్టద్దు, మరీ హైలో పెట్టద్దు. హైలో పెట్టినా ఉడకదు, లోలో పెడితే కూడా సగ తగలదండి. కొంచెం హీట్ అనేది ఉండాలి, మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి, సరేనా. ఇలా వస్తుంది కదా, ఇలా టర్న్ తిప్పుకోవాలి, ఓకేనా. టర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఎర్రగా ఇదిగో చూడండి, ఇట్లా బాగా ఎర్రగా కాలాలండి. ఇలా కాలితేనే టేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఇలా తీసేసుకోవాలి, ఓకేనా. ఇంకంతా ఇలాగే కాల్చుకోవాలండి పకోడీ. కాల్చాక చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారా, ఇట్లా బాగా కాలి వచ్చింది. ఇప్పుడు ఒకసారి టేస్టింగ్ టైము, టేస్ట్ కాలుతుంది చిన్నగా, చాలా బాగుంది, మంచిగా టేస్టీగా బాగుంది.